హాయ్ ఫ్రెండ్స్, దక్షిణ కైలాసం సాక్షాత్తు జ్ఞాన ప్రసూర్ణాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రానికి ఆ కైలాసగిరి పర్వతానికి చుట్టూ 8 మంది అష్టదిక్పాలకులు కాలభైరేశ్వరులు ఉండారు, అష్టమూర్తులుగా ఉండారు. అందులో ఈరోజు శ్రీ ఆనంద భైరవేశ్వరమూర్తిని దర్శిద్దాం రండి. అది ఎక్కడుందనుకుంటారా? శ్రీకాళహస్తీశ్వర స్వామి 4th గేట్ నుంచి సుమారు 6 కిలోమీటర్లు ఆ కైలాసగిరి పర్వతాల పక్కన వెళితే గిరిప్రదక్షిణ మార్గంలో వెళ్తే అక్కడ ఉంది దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ ఆనంద భైరవుడుగా ఉన్నాడు. శ్రీ కాలభైరేశ్వర స్వామిని దర్శించి తరించండి. ఎందుకంటే కాలభైరేశ్వర స్వామి క్షేత్రపాలకులు ప్రధానం. ఆయన దర్శనం లేనిదే శివానుగ్రహం పరిపూర్ణం కలగదు. అటువంటి అద్భుతమైన ఆ శ్రీ కాలభైరేశ్వర స్వామిని దర్శించి తరించండి. ఓం నమః శివాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో కోటి దివ్యకాంతులతో వెలిగిపోతున్న శ్రీ ఆనంద భైరవమూర్తిని దర్శించండి. ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామి కొండ చుట్టూ 8 మంది ఉన్నారు. అందులో ఈయన ఆనంద భైరవమూర్తి అంటారు. ఇది భైరవ కోన. ఇక్కడే 1000 లింగాల కోన కూడా కొంచెంగా గిరిప్రదక్షిణ మార్గంలో వెళ్తే 1000 లింగాల కోన కూడా ఉంది. ఇక్కడ ఎన్నో లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ సర్వైనింగ్, అందులో ఇది ప్రధానమైనది ఆనంద భైరవమూర్తి. దర్శించండి ఫ్రెండ్స్. ఓం శ్రీ ఆనంద భైరవాయ నమః. శంభో శివశంకరాయ జఠాధరాయ మృత్యుంజయ భూతనాథ మహేశ్వరాయ నీలకంఠాయ దిగంబరాయ గౌరీప్రియ పార్వతీవల్లభాయ నాగభూషణాయ విష్ణుప్రియాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రీ భైరవకోనేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, శ్రీ జ్ఞానప్రసూర్ణమ సమేత శ్రీకాళహస్తీశ్వర, శ్రీ వాయులింగేశ్వర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమేవ బంధనాత్ మృక్షోర్య మోక్షమామృతాత్. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భైరవకంలో భైరవేశ్వరుడుగా ఈశ్వరుడు కూడా శివలింగం నందీశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ మన చేతులతోనే ఆ నందీశ్వర స్వామిని, ఆ శివయ్యని మనం అద్భుతంగా అక్కడ గంగ వస్తుంటుంది. ఆ గంగతో అభిషేకం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేట్ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ భాగ్యం మాకు కలిగించాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు, ఆ భైరవేశ్వరుడు. మీరు కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ శివుని పూజించి మీరు కూడా ఆ శివయ్య అనుగ్రహం పొందండి. అదిగో మేము ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఆ శివయ్య సేవలో మేము తరించాము. మహాశివరాత్రి పర్వదినాన మాకు ఆ భాగ్యం కలిగించాడు పరమేశ్వరుడు. మీరు వెళ్ళి అక్కడ విశేషమైన శివ అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చూడండి ప్లీజ్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, సంవత్సరానికి 2 సార్లు ఈ కైలాసగిరి పర్వతానికి గిరిప్రదక్షిణ జరుగుతుంది. అది మహాశివరాత్రి నుంచి 4వ రోజు, అలాగే కనుమ పండుగ రోజు, సంక్రాంతి కనుమ పండుగ రోజు జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ గుర్తించి ఆ గిరిప్రదక్షిణ చేసి శివానుగ్రహం పొందండి. ఓం నమః శివాయ.